జనరల్‌గా ఏంటి సపోజ్ నేను ఒక ఎడిటర్‌గా నేను కూర్చున్నప్పుడు ఏది కవర్ చేయాలని మార్నింగ్ మేము ఏం చేస్తామంటే 10:00 ఒక మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ పెట్టుకొని మార్నింగ్ ఏం చేస్తామంటే ఏది కవర్ లేదు ఇవాళ ఈ ఉద్యోగం ఉంది లేకపోతే పలానా పోలీస్ దీంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, చీఫ్ మినిస్టర్ మీటింగ్ ఉంది, లేకపోతే ఇది పలానా సీఎం ఎక్కడికి వెళ్తున్నాడు ఇవాళ, ఇలా ఒక 10 ఐటమ్స్. సో ఫైనల్ డెసిషన్ ఈజ్ ఎడిటోరియల్ బోర్డ్ది. ఏం చేస్తాము, దేన్ని టోన్ డౌన్ చేయాలి. వీళ్ళ విద్యార్థుల ఉద్యమం ఉంది, లైట్లలో కానీ అది సీరియస్ అయినప్పుడు దాంట్లో నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఎలిమెంట్స్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తామంటే దాని గ్రాఫ్లో పైకి వేస్తాం. ఎందుకంటే ఎక్కువ మంది గొడవ జరిగినప్పుడు చూస్తారు ప్రతి విద్యార్థుల ఉద్యమానికి అంత ప్రాధాన్యత లేదనేటువంటి అభిప్రాయం ఒక చర్యలో ఉంటుంది. ఆ సీరియస్నెస్ వచ్చేదాకా మీరు లిస్ట్లో పైకి ఎక్కండి. సో దిస్ ఈస్ హౌ జనరల్ యాటిట్యూడ్ ఆఫ్ థింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ లీనియన్సెస్ ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక పక్షపాతం చూపించవచ్చు. తర్వాత రెండోది ఏంటంటే ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్. ప్రభుత్వం ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు తీసుకుంది, మేనేజ్మెంట్ మీదో లేకపోతే ఎడిటర్ మీదో వాటెవర్ ఇట్ మే బి, అది కొంచెం చూసి చూడడానికి చేయండి. సో దాన్ని వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. వినని వాళ్ళు నిజం పక్షాన ఉన్నారని అనుకుందాం, వినేవాళ్ళు ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయేవాళ్ళని అనుకుంటాం. సో ఇందులో ఏది వాస్తవం అనేటువంటి మనకి మనం బేరీజ్ వేసుకోవాలి. దిర్ ఇస్ నథింగ్ కాల్డ్ లైవ్ మీడియా. సో అది కావాలనే ఇందులో ఏమీ జరగట్లేదని చెప్పేటువంటి వాళ్ళు 1-2% ఉంటారు అంతే. కానీ దాన్ని నొక్కివేయడానికి, అణిచివేయడానికి కావలసినటువంటి మెటీరియల్ని మాత్రం మానసికంగా చెప్తారు. వెళ్ళేటప్పుడు రిపోర్టర్కి చెప్తారు, మీరు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చేయండి. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను మీకు, వాట్ డిడ్ ఐ సే దట్ దిస్ లేడీ హనీ ట్రాప్ చేసి అమ్మాయిని ఇప్పుడు ఏంటి ఏమవబోతుందో నేను చెప్తాను. రేపటి నుంచి ఇది పట్టుకుంటారు. మీరు చేసిందంతా ఒక ఎత్తు అయితే మీకు వ్యతిరేకంగా జరిగినటువంటి మాటల్ని, అందులో ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సహజంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు కాకుండా ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. ఆ రోజు విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరిగింది. నాకు మన విట్ల గారు చెప్తున్నారు, ఒక లారీ ముందు రోజే కంకర్రాళ్ళతో వచ్చి అక్కడ ఉంది అని చెప్పి. సో దీన్ని అబ్జర్వ్ చేయటం అనేటువంటిది మీ బాధ్యత అవుతుంది. పోలీసు వాళ్ళు ఎందుకు చేస్తారు, లేకపోతే విచ్ఛిన్నకర శక్తుల్ని మీరు గుర్తించవేలా? సో ఫస్ట్ ఏంటంటే మీ ప్రిమిసెస్ని మీరు చేస్తున్నటువంటి యాజిటేషన్కి సంబంధించిన దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేటువంటి అబ్జర్వ్ చేయడం. మీలో మీకు కొన్ని టీమ్స్ బాధ్యతలు అప్పచెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలో ఒక ఫంక్షన్ పెట్టినప్పుడు, ఒక కాన్వకేషన్ పెట్టినప్పుడు రిసెప్షన్ కమిటీ అంటారు, ఇంకో కమిటీ అంటారు, ఈ కమిటీ అంటారు. అలాగే మీ ఆర్గనైజేషన్ పెట్టుకున్నప్పుడు మీ వాళ్ళందరూ కలిసి ఈ పనులు చేసుకోవడానికి బాధ్యతల్ని పంచుకోవడం అంటారు, షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. సో ఈ సిస్టమ్స్ డెవలప్ అవ్వడానికి మీకు టైం పడుతుంది. సో అప్పుడు మీరన్న ఎల్ఎల్ఎంలు ఇవన్నీ కూడా యూ కెన్ హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. ఇది నా ఆన్సర్. ఇప్పుడున్న అంటే 2 క్వశ్చన్స్. ఫస్ట్‌ది ఏంటిదంటే, ఒకవేళ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ లేకపోతే ఒక ఎంటిటీ ఒకవేళ ఏదన్నా ఔట్ ఆఫ్ ద లైన్ మిస్‌ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం గానీ, లేకపోతే కంప్లీట్‌గా జర్నలిస్ట్ ఎథిక్స్‌ని క్రాస్ చేసి ఒక పొలిటికల్ పార్టీ రంగుని తీసుకోవడం, ఇట్లాంటివి జరిగితే ఈస్ దేర్ ఎనీ మెకానిజం ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఇన్ అవర్ సిస్టమ్స్ దట్ అంటే లయబుల్ చేస్తాయి అనేది అదొకటి. ప్లస్ ఇంకొకటేంటంటే, ఇవేవైతే ఈ మొత్తం మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ వీటన్నిటికి ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంటదో, అంటే మన ప్రభుత్వాలకి గానీ, లేకపోతే పొలిటికల్ పార్టీస్‌కి అది యాడ్ రూపంలో ఏదైతే ట్రాన్సాక్షన్ ఉంటదో, దాన్ని మీరు కొంచెం క్లియర్‌గా అందరికీ తెలిసేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే క్లుప్తంగా. అంటే హౌ డస్ ఎ పొలిటికల్ పార్టీ ఆర్ ఎ గవర్నమెంట్ పే, అంటే ఎట్లా డిపెండెంట్ ఉంటాయి ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ గానీ, న్యూస్ పేపర్స్ గానీ, ఆ రిలేషన్‌షిప్ ఎట్లా వర్క్ అయితది? అండ్ సెకండ్ ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఎంటిటీ ఔట్ ఆఫ్ ద లైన్ క్రాస్ చేసి ఒక పొలిటికల్ పార్టీ మీడియా లెక్క యాక్ట్ చేస్తే ఏదైనా సిస్టమ్ ఉందా ఈ దేశం చట్టంలో గానీ లేకపోతే ఏదన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అనగానే
మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేటువంటి మాటని విడ్రా చేసేసుకోండి. ఎందుకు అని చెప్తాను. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా నౌ. న్యూస్ పేపర్స్ ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్, పెద్ద ఇవన్నీ పెద్ద ఆర్గనైజేషన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మనకు అలవాటైపోయింది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటాం. తర్వాత ఇవన్నీ కూడా జనరల్గా ఎలా ఉంటాయంటే ఢిల్లీ సెంట్రిక్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో చాలా గొప్ప ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళకి చీమగుట్టినట్టు కూడా ఉంటుంది. దేర్ ఆర్ బేసికలీ ఢిల్లీ సెంట్రిక్. మోదీ ఏం మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇవేంటి కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఎవరో ప్రైమ్ మినిస్టర్ ఇంటికి ఎదురుగుండా వెళ్ళి ఒక ధర్నా చేస్తాడు. దాట్ బికమ్స్. అయితే నేనేమంటున్నానంటే ఆల్ దోస్ థింగ్స్ హ్యావ్ గాన్ outdated. Now it is social media is the mainstream media. Please correct yourself. You are all powerful, more powerful than. మీకు ఏ న్యూస్ పేపరు ఇవో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, 2 రోజులు పలానా రోజు ధర్నా చేస్తారు, వీళ్ళందరూ వచ్చి మీరు పార్టిసిపేట్ చేసి అలాంటివి ఎవరు రాయడం. మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఐక్యత లేదు. కొంతమంది ఆ రోజు అంటారు, కొంతమంది ఈ రోజు అంటారు. కానీ సోషల్ మీడియా అలా కాదు. సోషల్ మీడియాలో మీకు సంబంధించిన మీ ఆర్గనైజేషన్, మీకు సంబంధించిన మెసేజెస్ మీరు విత్ ఇన్ సెకండ్స్ యూఆర్ పాసింగ్ ఇట్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఇట్ ఈస్ ఆల్సో ఏ మీడియా, అంతే కదా. సో కాబట్టి ఆ పాత పద్ధతులు పోయి వీళ్ళ భయం కూడా అదే. ప్రభుత్వాల భయం కూడా ఏంటంటే ఈ మీడియా వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, వీళ్ళు ఎలా దారికి తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు మొదలైనవి. దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జరిగినటువంటి దాంతో ఆ రోజు నైట్ మోదీ ఏదో అపాలజీగా అలాంటిది, అపాలజీ చెప్పలేదు, వాట్ డిడ్ హి సే దట్ ఏదో సానుకూల వాక్యాలు ఏవో పలికాడు. ఓకే, దానికి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చేసింది. మోదీ ఈజ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మాట, ఎలా నెంబర్ 1 అవుతాడు అతను? ఆయన నెంబర్ 1 అయ్యేటువంటి ఛాన్స్ లేదు. ఎల్సాల్వడార్లో నీకు అభిమానులు ఏంటి? వచ్చిన టైనీ ఐలాండ్ కంట్రీ అది. దాంట్లో నీకు ఎందుకు ఉంటారు అభిమానులు? ఎందుకుంటారు? నీ ఫ్యాన్స్ ఎందుకుంటారు అక్కడ? నీ ఫాలోవర్స్ ఎందుకుంటారు? ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం, మీడియా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. హెన్స్ యు ఆర్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీడియా ఆల్సో. ఐఎమ్ కోటింగ్ దిస్ టు యూ పర్టికులర్లీ, అండ్ షీ ఈజ్ వర్కింగ్ అండ్ సమ్ అదర్ ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ మీడియా. నేనేమంటా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఆలోచించుకోవాల్సింది గవర్నమెంటు సోషల్ మీడియాని ఓన్ చేసుకోవడానికి అది కష్టం కాదు. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఎ ఛానల్, ఇట్ ఈస్ ఈక్వలీ పవర్ఫుల్ అని అనుకున్న రోజు దే విల్ అప్రోచ్ యూ, దే విల్ ఆస్క్ యూ, విల్ యూ హెల్ప్ మీ? మీరు చేస్తానని మీరు ఒప్పుకున్న రోజు మీకు డబ్బులు ఇస్తారు. దిస్ ఈస్ ది రన్నింగ్ ప్రాక్టీస్. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం. ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక సోషల్ మీడియా వింగ్ ఉంది. నేను ఎక్కడో చూస్తున్నాను, నేను బీజేపీ సోషల్ మీడియా వింగ్. ఇట్స్ సచ్ ఎ హ్యూజ్ బిగ్ థింగ్. ఒక పెద్ద హాల్లో ఇంత పెద్ద మానిటర్స్, దానికి మనుషులు, ఒక మోర్ దాన్ 100-200 పీపుల్ వర్కింగ్ ఇన్ దాట్. ఐ డోంట్ నో ఫీల్డ్లో ఎంతమంది ఉంటారో వాళ్ళు, నాకు తెలియదు. సో కాబట్టి ఏంటి, గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, రూలింగ్ పార్టీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అలాగని అపోజిషన్ పార్టీని తక్కువ చేసి చూడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి కూడా వీలైనంత చేతనైనంత ఎక్స్పాండ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది నెట్వర్క్ని, సోషల్ మీడియాని. సో కాబట్టి సోషల్ మీడియా ఈ మొత్తం నిజాయితీ పునాదుల మీద నిలబడిందని మనం చెప్పడానికి వీలు లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫర్ విచ్ కాజ్. ఫర్ యువర్ కాజ్ యు ఆర్ డూయింగ్ ఇట్, ఫర్ సంబడీస్ కాజ్ సంబడీ విల్ డూ ఇట్. అలా ఉంటుంది.